అందరికీ నమస్కారం. ఈరోజు ఇతనికి ముక్కోటి ఏకాదశి కాబట్టి మేము టెంపుల్ వెళ్తున్నాం. మాకు దగ్గరలో ఉండేది సిడ్నీ మురుగన్ టెంపుల్, అందుకే అక్కడికైతే వెళ్తున్నాము. సో ఎలా వెళ్ళామనేది చూపిస్తాము, రండి. 65 బస్ తీసుకొని పారామెట వెళ్ళాం. వెళ్ళాలంటే ఇంకొక బస్ రావాలి, అది చాలాసేపు టైం పడుతుందంట. అక్కడే మాకు పిజన్స్ కనపడ్డాయి, సో వాటితో కొంతసేపు ఆడుకున్నాం. బస్ వచ్చేసింది. సో మేమైతే T80 డబల్ డెక్కర్ బస్ అయితే ఎక్కాము. మేమైతే పైకి వెళ్ళి కూర్చున్నాము. బస్ ఎక్కాలన్నా చాలా పెద్ద క్యూ ఉండింది. సో ఫైనల్గా మేమైతే బస్ ఎక్కేసాము. మాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకైతే డబల్ డెక్కర్ బస్ అంటే చాలా నచ్చేసింది. మా చెల్లెలు చూడండి, మా అమ్మని కూర్చోమని చెప్తుంది. అలా నన్ను ఎప్పుడూ చెప్పలేదు. ఇదే మన సిడ్నీ మురుగన్ టెంపుల్. నాకైతే టెంపుల్ చాలా నచ్చింది అండ్ చాలా పెద్దది టెంపుల్. ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంది మాకు ఆడుకోవడానికి. కాలు కడుక్కొని దర్శనంకి వెళ్ళిపోదాము, రండి. జరిగింది. బయట కంటే లోపల ఇంకా బాగుంది టెంపుల్. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్. మనకైతే ఇండియన్లో మనం అక్కడ డోర్ ఓపెన్ చేసి పెడతాం, కానీ ఇక్కడైతే క్లోజ్ చేసింది. మనమే ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? దీని లోపల రథం ఉందంట. గుడి వాళ్ళదే పక్కన క్యాంటీన్ ఉంది, అక్కడైతే స్నాక్స్ చేసి బయటకు వచ్చేస్తాం. నాకు అక్కడ రోజ్ మిల్క్ ఇంకా వడ చాలా బాగా నచ్చాయి. ఇక్కడైతే మేము ఒక రీల్ తీయాలనుకున్నాము, కానీ కుదరలేదు. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను మా అక్క ఫుల్ ఫన్ చేసుకుంటూ అయితే టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. కొన్ని ఫొటోస్ అయితే కనుక మేము ఇక్కడ యాడ్ చేసాము. At last, love you all and bye.